మంగళసూత్రాన్ని లాగేట్ చేసి అవి హీల్ అయ్యేలా చేసేది ఒక ప్రొసీజర్ ఉండే. క్షారం పెట్టి అప్లై చేసి స్ట్రింక్ అయిపోయి సైజ్ తగ్గిపోయి చేసేది ఒక ప్రొసీజర్ ఉండే. లేదు ఆ సిచ్యువేషన్ లేదు అంటే ఎక్సిషన్ అంటే కట్ చేసి రిమూవ్ చేసే సిచ్యువేషన్ ఉండేది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో లేజర్ ట్రీట్మెంట్ వచ్చింది, అది కూడా ఫాలో అవుతున్నారు. మోస్ట్ ఆఫ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా లేజర్ ట్రీట్మెంట్ కొంతమంది చెప్పుకుంటున్నారు. ఓకే, బట్ అది సిచ్యువేషన్ ఏంటి అంటే మనం ఎగ్జామిన్ చేస్తేనే దాన్ని ఆ 3rd or 4th ఖచ్చితంగా మీరు సర్జరీ చేయించుకోవాలి, ప్లస్ మెడికేషన్ వాడాలి. ఇవి ఏంటంటే పెద్ద పెద్ద సర్జరీస్ ఏం కావు. మీరు ఏదైతే ఎక్కువగా మీకు ప్రాబ్లంగా ఉంది, అది ఓవర్గా బ్లీడ్ అవుతుందా, బయటికి వచ్చేస్తుంది, ఇబ్బంది పెడుతుంది, మోషన్ వెళ్ళిన ప్రతిసారి రప్చర్ అయిపోతుంది, బ్లీడ్ అవుతుంది, పెయిన్ ఉంటుంది, కంటిన్యూ సిమ్టమ్స్ ఉంటాయి. ఇలాంటి కంటిన్యూ కంప్లైంట్స్ ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్గా ఆపరేట్ చేయించుకోవడం బెటర్. ఓకే, వాళ్ళు మెడిసిన్ మీద డిపెండ్ అయ్యి కాలయాపన చేసి పలానా డాక్టర్ డైట్ మార్చుకోండి మీకు తగ్గిపోతాయి, కొంతమంది డాక్టర్ ఈ ఎక్స్టర్నల్ అప్లికేషన్ పెట్టుకోండి తగ్గిపోతుంది, లేకపోతే కొంతమంది టాబ్లెట్ వేసుకోండి కరిగిపోతాయి. ఇవన్నీ ఏంటి అంటే అది అటెన్షన్, వాళ్ళని ఎక్కువ మంది ఫాలో అవ్వడానికి అలా చెప్తూ ఉంటారు. ఓకే, ద బెస్ట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే మీరు ఎగ్జామినేషన్ చేయించుకొని